హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సండే అప్డేట్స్. ఫస్ట్ వచ్చేసి సేవింగ్ ఎవరెవరు అయ్యారు, ప్రాసెస్ ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి అందులో 6 మెంబర్స్ ఉన్నాయి కదా, అందరూ నిలబడతారు. మ్యాజిక్ స్లేట్, ఇందులో సేఫ్ అని రాసి పెట్టుకోవాలి అందరూ. అందులో ఎవరిదైతే సేఫ్ అని ఉంటుందో వాళ్ళు సేఫ్ అవుతారు, ఎవరిదైతే చెరిగిపోతుందో వాళ్ళు సేఫ్ కాదని అర్థం. ఇద్దరిదైతే సేఫ్ అని ఉంటుంది, సంజన గారిది, ఫ్లోరా గారిది, ఇద్దరిది అలాగే ఉంటుంది, వాళ్ళు సేఫ్. ఇంకా సెకండ్ వచ్చేసి శ్రీజ సేవ్ అవుతుంది. ఇందులో వచ్చి ఒక లంచ్ బాక్స్ ఇస్తారు, అందులో గ్రీన్ కప్ అలాగే రెడ్ కప్ రెండు ఉంటాయి. గ్రీన్ కప్ ఉంటే సేవ్ అయినట్టు, రెడ్ కప్ ఉంటే సేవ్ అవునట్టు. శ్రీజాకి అయితే గ్రీన్ కప్ వస్తుంది, సేవ్ అయింది. ఇంకా థర్డ్ వచ్చేసి స్నేక్ అండ్ ల్యాడర్, ఈ టైప్లో ఉంటుంది. 6 పడాలి, అప్పుడైతే సేవ్ అవుతారు. రీతుకి అయితే 6 పడింది, వాళ్ళు ముందుగా ప్లాన్ చేసి పెట్టుకుంటారు కదా, అట్లా 6 పడింది. రీతు అయితే సేవ్ అయింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి దివినిక్త గారు అలాగే మాస్ మ్యాన్ ఇద్దరు ఉన్నారు. దివ్య సేవ్ అయింది, మాస్ మ్యాన్ ఎలిమినేట్ అయ్యారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఒక వీడియో ప్లే చేశారు. అదేంటంటే మొన్న శ్రీజ అలాగే ఫ్లోరా గారు ఇద్దరు మాట్లాడుకున్నారు కదా. శ్రీజ చెప్తుంది ఫ్లోరా గారికి, నువ్వు ఆవిడకి సర్వెంట్ లాగే పని చేస్తున్నావు అని. ఆ వీడియో ప్లే చేశారంట. నాకు సార్ ప్లే చేసి, నువ్వు కరెక్ట్గానే చెప్పావమ్మా, ఫ్లోరా సంజన గారికి సర్వెంట్ లాగే పనిచేస్తుంది అని చెప్పారంట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రీతుకి అలాగే సంజన గారికి ఒక టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్లో సంజన గారికి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందంట. ఇమాన్యువల్ వచ్చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చాడు, ఆ తర్వాత సరిపోయింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకో టాస్క్ పెట్టారు తనుజ గారికి అలాగే బర్నీ గారికి. తనుజ గారికి ఇష్టమైన 3 వస్తువులు బర్నీ గారు పోల్గొట్టాలి, బర్నీ గారికి ఇష్టమైన 3 వస్తువులు తనుజ గారు పోల్గొట్టాలి. అలా తనుజ గారు వచ్చేసి ట్యాబ్లెట్స్, క్రీమ్స్ ఇవి ఉన్నాయి కదా, అవి 3 పాల్గొట్టారు. ఈయన అంతే, ట్యాబ్లెట్స్, క్రీమ్స్, పర్ఫ్యూమ్స్ 3 వస్తువులు ఈయన పాల్గొట్టారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి డీమన్ పవన్ కళ్యాణ్కి ఒక టాస్క్ అయితే పెట్టారు. బుద్ధిబలం వీళ్ళిద్దరికీ తక్కువ ఉందని చెప్పారు కదా, అందుకే దాని గురించే ఒక టాస్క్ అయితే పెట్టారు. 3 టాస్క్లు అయితే ఆ టాస్క్లో ఎపిసోడ్లోనే చూడండి. ఆ టాస్కుల్లో ఎవరు అంతగా బాగా పర్ఫామ్ చేయలేదంట, కానీ లాస్ట్ టాస్క్ వచ్చేసి డీమన్ పవన్ గెలిచాడు. గెలిచిన తర్వాత నాకు సార్ అంతగా సంతృప్తి చెందలేదంట, అందుకే మీ ఇద్దరికి బుద్ధిబలం లేదు అని నాకు సార్ చెప్పేశాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఒక గెస్సింగ్ టాస్క్ అయితే జరిగింది. అదే ఏదైనా హీరో ఫోటో చూపించి దాన్ని గెస్ చేయమంటారు కదా, అలా ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్. ఇందులో అయితే టెనెంట్స్ అయితే విన్ అయ్యారు. విన్ అయిన తర్వాత లగ్జరీ బడ్జెట్ వచ్చింది. కళ్యాణ్కి వచ్చేసి ఒక కాఫీ పౌడర్ వస్తే అతను వచ్చేసి తనుజాకి ఇచ్చాడు, కానీ తనుజ ఈ సీజన్ మొత్తం కాఫీ తాగకూడదు కదా, చూద్దాం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి డీమన్కి చికెన్ వచ్చింది, అతను వచ్చేసి శ్రీజాకి ఇచ్చాడు. తర్వాత సుమన్ శెట్టి గారికి దోశ బటర్ వచ్చింది, ఆయన వచ్చేసి డీమన్ పవన్కి ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇమిటేషన్ టాస్క్ అయితే జరిగింది. బర్నీ గారు వచ్చేసి దివ్య గారిని, దివ్య గారు వచ్చేసి డీమన్ పవన్ని, శ్రీజ వచ్చేసి సుమన్ శెట్టి గారిని ఇలా అయితే చేశారు.